ప్రభుత్వ ఖజానాకు గండి అనే విధంగా ఉంది ఈ విషయాలు. చెట్లు పెరగడం జరిగింది. అన్ని చెట్లే చక్కగా బెడ్రూమ్స్ అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్స్ అన్నీ కూడా కట్టడం జరిగింది. కానీ ఇవన్నీ చెట్లు అదంతా పెరిగేసరికి అదంతా పెద్ద అడవిలాగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అని ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. డబుల్ బెడ్రూమ్లకే చెట్లు పెరగడం జరిగింది. ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ అన్న పేరు బ్రహ్మాండంగా ఉంది. పేదలకు అందుబాటులో విస్తారం మా పేదలకు అందుతాయన్న ఒక సంతోషాన్ని కలిగి ఉన్న సందర్భంలో ఇది అడవి మాదిరిగా మారిపోయినటువంటి సందర్భం కూడా ఈ ఎత్తున్న చెట్లు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ 1300 ప్లాట్లలో చూడడానికి మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసినప్పటి నుంచి ఎక్కడంటే అక్కడ బీర్ బాటిల్స్ అలాంటి చట్టాలు తలుపులు ఎరిగిపోయినాయి. ఎవరు పట్టించుకుంటలేరు. ఇది డబుల్ బెడ్రూమ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు ఇస్తలేదు? మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇవాళ రేపు చూస్తున్నాం. ఇన్ఛార్జ్ కానీ అలా ఎవరన్నా కానీ వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇందిరమ్మ పథకం 5 లక్షల రూపాయలు వచ్చింది, మేము బుక్ చేస్తున్నామని చెప్పేసి భాస్కర్పై నియోజకవర్గం ఇన్ఛార్జ్ రోజు వీడియో చూస్తున్నారు. ఇది మనం చాలామంది చూశారనుకుంటా, చెప్పాల్సిన అవసరం కూడా. మరి ప్లాట్లో ఉన్న వాళ్ళకు మొగ్గులు వేసుకుని తప్ప, కానీ గుడిసెల్లో ఉన్న వాళ్ళ జీవితంలో మొగ్గు ఎందుకు ఇస్తలేరు నాయకులు? ఈ పేద ప్రజలకు ఎవరికైతే ఇందిరమ్మ పథకంలో ఎవరికైతే లిస్టులో పేరు వచ్చిందో కనీసం ఈ 250 ఇల్లులు ఉన్నాయి. 500 కుటుంబాలు ఇంకా ఉండొచ్చు, ఇంత కెపాసిటీ ఉంది. మరి ఆ లిస్ట్ వచ్చిన పేరు వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఇది తొందరగా పేద ప్రజలకు ఇవ్వకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.